అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. జహ్ను మహర్షి గృత్స్నమధుని తనకు తత్వోపదేశం చేయమని ప్రార్థించాడు. కర్మగ్రంథులను విడదీయునదియు మోక్షమార్గమును సుజ్ఞానమును కలిగించినదియు అగు మాఘమాస ధర్మాన్ని విధి విధానంగా నాకు తెలియచెప్పమని అడగగా గృత్స్నమధుడు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ జహ్ను మహర్షి, నీ బుద్ధి చాలా మంచిది. శ్రీహరి యొక్క గుణగణములను వినగొరుట చేత నీవు యోగీశ్వరులలో ఉత్తముడవై ఉన్నావు. కోటి జన్మలయందు చేసిన తపస్సు, దానము, సత్కార్యము, విధికృత యజ్ఞము, మాధవునికి ప్రీతి కలిగించు మాఘవ్రతము చేయుట, మాధవుని కథలను వినుటయందు బుద్ధి కలిగి ఉండుట మాఘమాస వ్రత మహిమయే కానీ వేరే కాదు. కాబట్టి జహ్ను మహర్షి, మాఘవ్రత పుణ్యము వలన కలుగు తత్వాన్ని నీ ఎందుగల ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పడం ప్రారంభించారు కృష్ణమధుడు. పూర్వమందు గంగా తీరమున ఒక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. అతడు వేదాంగవిధుడు, సత్యవ్రతశీలుడు, పరమశాంతుడు, దాంతుడు, సదాచార సంపన్నుడు, సమస్త భూతములయందు దయగలవాడు, నీతిమంతుడు, పరమ జ్ఞాని, తపోధనుడు, జితేంద్రియుడు అయి ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు సంతానము లేక మిక్కిలి విచారిస్తూ పతివ్రతామణియు ప్రాణప్రియయు అగు తన భార్యతో ఇట్లా పలికాడు. ఓ కాంత, నాకు గుణవంతుడకు పుత్రుడు కలగలేదు. పుత్రులు లేని నాకు శాశ్వతమైన సద్గతి కలుగనేరదు కదా అని పలికిన భర్త పలుకులు విని భార్య ఇలా అన్నది. పూర్వజన్మలో పుత్రులను ఇచ్చు దానాన్ని మనం సరిగ్గా చేయనందున మనకి సంతానం కలగలేదు అని చెప్పిన సతి పలుకులు విని ఆ విప్రుడు భార్యతో, ఓ కాంత, తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరిని సంతోషపరిచి అతని దయచేత పుత్రుని పొందాలి. గొప్పదైన కర్మ కానీ యోగము కానీ సమాధిని కానీ చేసి ఆ మృకండ మహర్షి వలె ఆ సత్పుత్రుని నీ యందు పొందుతాను అని చెప్పి అన్నాడు ఆ విప్రుడు. అప్పుడు సతీపతులిద్దరూ ఆలోచించి గంగానదీ తీరంలో ఉన్న చెట్ల వద్ద తపస్సు చేయడానికి వెళ్ళారు. ఆ విప్రుడు ఎడమపాదము వేలు భూమియందు మోపి ఊర్ధ్వ దర్శనము చేస్తూ సూర్యుని యందు దృష్టిని నిలిపి ఏమాత్రము చెలించకుండా ఊర్ధ్వ బాహుడై చేతులు జోడించి మనఃపద్మమందు ఆ బ్రహ్మనుగన్న నారాయణుని అష్టాక్షరీ మంత్రము చేత జాగ్రత్తగా జపం చేస్తూ ఉన్నాడు. ఆ పుత్రుని కొరకే తపం ఆచరిస్తున్న విప్రునికి 2 నెలలు గడిచిన పిమ్మట నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శ్రీ మహావిష్ణువు 4 చేతుల యందు శంఖాన్ని, చక్రాన్ని, పద్మాన్ని, గదను ధరించి వర్షమునందు వనమాలను, పీతాంబరాన్ని ధరించి కౌస్తుభ మణివిరాజితుడై కోటి సూర్యకాంతితో ప్రకాశించు కిరీటాన్ని కలిగి ఉండి శ్వేతపద్మం వంటి ముఖాన్ని, కర్ణకుండల భాసన వర్ణుడును, అతీతమైన కాంతిచేత ప్రకాశించుచు కోటి చంద్ర సమాన కాంతుడై మునిగణము చేత మొక్కబడిన పాద సరోజములు కలిగి అడిగిన వాటిని ఇచ్చే దయా స్వభావుడును, లక్ష్మీదేవితో కూడినవాడును, గరుడ వాహనారూఢుడును అయి ఆ విప్రుని ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ శ్రీహరి. ఓ జహ్ను మహర్షి, బ్రహ్మాది దేవతలకు కానరానట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపము ఆ విప్రునికి కనిపించింది. ఆ బ్రాహ్మణుని భాగ్యము వర్ణనాతీతము. ఆ భక్త పరాధీనుడైన భగవంతుడు బ్రాహ్మణుని భక్తికి తపోనిరతికి మెచ్చి వానితో, ఓ విప్రుడా, నీ భక్తికి మెచ్చాను, నీకు నేను వరాలనిస్తాను, కోరుకోమని పలికాడు. కానీ ఆ బ్రాహ్మణుడు నిశ్చల తపస్సమాధియందు నిమగ్నుడై ఉన్నందున ఆ భగవంతుని పలుకులు అతనికి వినబడలేదు. బాహ్య ప్రపంచాన్ని విడిచి ఈ విధంగా తపమాచరిస్తున్న విప్రునికి విష్ణువు వరాలను ఇవ్వదలిచి అతని మనస్సును చెలింపచేశాడు. ఆ విప్రుడు ఆ విష్ణుమూర్తి చేత ఆకర్షింపబడి కళ్ళు తెరిచి చూచి ధ్యాననిష్ట యందున్న అతనికి ఆ మనస్థితిలోని శ్రీహరిని బహిర్దృష్టితో కూడా చూచి దర్శించి ఆనంద సముద్రమున మునిగి దేహాన్ని మరిచి కొంతసేపటికి ప్రపంచ విజ్ఞానము కలిగి తన ఎదుట ఉన్న పుండరీకాక్షుని, సర్వాలంకార శోభితుడిని, భక్తులకు అభీష్టదాయకుడును, 14 భువనాలకు అధీశుడును, చక్రధరుడును అగు హరిని మనసారా ప్రార్థించాడు. ఓ దేవేశ, భక్త ప్రసన్న, కరుణాసముద్ర, అనంత పరాక్రమ, నీకు నమస్కారము అని అష్టోత్తర శతనామాల చేత స్తుతించాడు. పరాత్పరుడు ఈ స్తోత్రాన్ని విని మిక్కిలి సంతోషించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ విప్రుడు, ఓ దేవా, నాకు చలనము లేని నీ పాదభక్తియే కావాలి. ఈ లోకాన పుత్రుని ప్రసాదించండి, పరమంతు మోక్షాన్ని వసంగండి అని పలికాడు. భగవంతుడు ఆ పలుకులు విని, ఓ విప్రుడా, నీవు కోరినట్లే అవుతుంది.
మరియు నీవు స్తుతించిన విధంగా నన్ను అష్టోత్తర శతనామాల చేత స్తోత్రము చేయి వారికి తప్పక ప్రసన్నుడను కాగలను అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ శ్రీహరి. ఇక విప్రుడు ఈ విషయాన్ని తలుచుకుంటూ పెన్నిధిగన్న పేదవలే సంతోషిస్తూ తన పూర్వస్థానానికి చేరుకున్నాడు. కొంతకాలానికి విప్రునకు తన భార్యందు పుత్రుడిని పొందాడు. ఇలా కొంతకాలము గడవగా నారద మహర్షి వారింటికి వచ్చి, ఓ విప్రోత్తమ, నీ పుత్రునకు 12 వత్సరములు మాత్రమే ఆయుర్దాయం ఉన్నది, తర్వాత తప్పక మరణించును అని చెప్పాడు. నారదుడు వెళ్ళిపోయిన పిమ్మట ఆ విప్రదంపతులు మిక్కిలి దుఃఖాన్ని పొందారు. విప్రుడు ఆ శోకసాగరమున నిమగ్నుడై ఆలోచిస్తున్నాడు. బాలసూర్యుని వలె భాసమానుడైన బాలుని తన తొడలపై కూర్చుండబెట్టుకుని విచారిస్తూ కన్నీళ్లు కాలువలై కారుతుండగా చేతులతో పుత్రుని లాలిస్తూ పరిపరి విధముల ఏడుస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఆమె కూడా వాడిపోయిన ముఖంతో తిండి తినక పిల్లవాడిని చూస్తూ మిక్కిలి విచారిస్తూ ఉన్నది. అయ్యో, నా భర్త మిక్కిలి శ్రమపడి తపస్సు చేసి ఈ పుత్రుని పొందగలిగారే, ఆ బాలుడు బాలభాస్కరుని వలె దినదిన భాసమానుడై ఉన్నాడే, ఇటువంటి బాలునికి ఇంత అల్పాయుష అని ఎంతో మిక్కిలి విచారించింది. ఇక ఆ బాలుని బాల్యక్రీడలు, ఉపనయనము, విద్యలు, బ్రహ్మచర్య విధి సల్పటము ఇవన్నీ అయ్యేటప్పటికీ 12 సంవత్సరాలు సమీపించాయి. ఇక అది చూసి విప్రుడు, అయ్యో నా పిల్లవాడు మరణించునే, ఈ పుత్రశోకం ఎట్లా భరింతునే అని బాధపడ్డాడు. భార్య కూడా, ఓ నాథా, పుత్రశోకము సహింపశక్యము కాదు, కాబట్టి నాకు కూడా మీరు అనుజ్ఞ ఇవ్వండి, జలములంబడి ప్రాణములను త్యజిస్తాను, మీరు సుఖపడగలరు అని పలికింది ఆ భార్య. ఇక ఆ భార్య పలుకులు విని భర్త విచారిస్తూ తలుచుకుని ఏడుస్తున్న భార్యను చూసి జ్ఞానాన్ని బోధింపతలసి ఇలా అన్నాడు. పుత్రుని మరణశోకము భార్యాభర్తలకు ఇరువురకు సమానమే, కానీ పుత్రులు లేక పరితపించి పొందినందున మనకి దుఃఖం అధికంగా ఉంటుంది. అయినా పురుషుడు కొంత దుఃఖాన్ని తగ్గించుకోగలడు, కానీ స్త్రీ కనిపెంచిన మమకారముచే దుఃఖాన్ని తగ్గించుకోలేదు. అందువలన ఇట్టి విచారసాగరమున తరించటానికి జ్ఞానోదయమే నావ అని ఆ విప్రుడు పలికాడు. ఈ విధంగా గృత్స్నమదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 17వ రోజు 17వ అధ్యాయం సంపూర్ణం.